చాలా కాలం క్రితం ఒక అందమైన చిన్న పల్లెటూరిలో రంగయ్య అనే ఒక పేదవాడు నివసించేవాడు. రంగయ్య చాలా కష్టపడే స్వభావం కలవాడు. అతని వద్ద పెద్దగా ఆస్తిపాస్తులు లేవు, కాని అతనికి ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంది. అదే రంగురంగుల టోపీలను కుట్టడం. రకరకాల బట్ట ముక్కలను సేకరించి వాటిని అందమైన ఆకృతులలో కుట్టి వాటిపై చిన్న చిన్న కుచ్చులను అమర్చి అద్భుతమైన టోపీలను తయారు చేసేవాడు. ఆ టోపీలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే రంగయ్య నిద్రలేచేవాడు. తన భార్య ప్రేమతో వండిన చద్ది అన్నం తిని తాను రాత్రంతా కష్టపడి కుట్టిన టోపీలన్నింటినీ ఒక పెద్ద వెదురు పెట్టెలో జాగ్రత్తగా సర్దుకునేవాడు. తన గ్రామం నుండి చుట్టుపక్కల ఉన్న నగరాలకు మరియు సంతలకు కాలినడకన బయలుదేరేవాడు. రంగయ్య మనసు చాలా పవిత్రమైనది. దారిలో కనిపించే ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ చిరునవ్వుతో తన టోపీలను అమ్మేవాడు. రంగురంగుల టోపీలు. రండి బాబు రండి, ఎండ నుంచి రక్షణ ఇచ్చే అందమైన టోపీలు అంటూ అతను పాడే పాట ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి బాగా సుపరిచితం. అది ఒక కఠినమైన వేసవి కాలం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆ రోజు రంగయ్య తన ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద సంతకు వెళ్ళాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ రోజు అదృష్టం బాగుండి చాలా టోపీలు అమ్ముడయ్యాయి. కాని ఇంకా కొన్ని టోపీలు మిగిలి ఉన్నాయి. రోజంతా నడవడం వల్ల రంగయ్యకు విపరీతమైన నీరసం వచ్చేసింది. గొంతు ఎండుకుపోతోంది, కాళ్ళు పీకుతున్నాయి. మండుతున్న ఎండలో చెమటలు కారుతుండగా తను తిరిగి ఇంటికి చేరుకోవాలంటే దారిలో ఒక దట్టమైన తోటను దాటాలని అతనికి తెలుసు. ఆ తోటలో మర్రి చెట్లు, వేప చెట్లు చాలా ఏళ్లుగా పెరిగి పెద్దవై దట్టమైన నీడను ఇస్తుంటాయి. రంగయ్య అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ, అబ్బా! ఈ ఎండలో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. కాసేపు ఈ చెట్టు నీడన విశ్రమిస్తే బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. ఒక విశాలమైన, చల్లని నీడను ఇచ్చే పెద్ద మర్రి చెట్టును చూసి దాని క్రింద తన టోపీల పెట్టెను దించిపెట్టాడు. తన తలమీదున్న తువ్వాలుతో చెమటలు తుడుచుకుని ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ చెట్టు మొదలుకు ఆనుకుని కూర్చున్నాడు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో చల్లని గాలి తగలగానే రంగయ్యకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రంగయ్య నిద్రిస్తున్న ఆ చెట్టు సామాన్యమైనది కాదు. దానిపై వందల సంఖ్యలో కోతులు నివసిస్తున్నాయి. రంగయ్య గుర్రుపెట్టి నిద్రపోవడం మొదలుపెట్టగానే కోతులన్నీ మెల్లగా క్రిందకు దిగాయి. రంగయ్య పక్కన ఉన్న పెట్టె మూతను తెరిచాయి. అందులో రంగురంగుల టోపీలు కనిపించాయి. కోతులకు భలే సరదా వేసింది. ఒక్కొక్కటి ఒక్కో టోపీని తీసుకుని తమ తలలపై పెట్టుకుని మళ్లీ చెట్టుపైకి ఎక్కేశాయి. కొంతసేపటికి కోతుల అరుపులకు రంగయ్యకు మెలకువ వచ్చింది. లేచి చూడగానే పెట్టె ఖాళీగా ఉంది. తలెత్తి చూడగా చెట్టుమీద కోతులు తన టోపీలతో కనిపించాయి. రంగయ్యకు ఏడుపు వచ్చేసింది. మొదట వాటిని భయపెట్టాలని రాళ్లతో కొట్టాడు. కాని కోతులు కూడా చెట్టుకాయలను రంగయ్య మీదకు విసిరాయి. రంగయ్య ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. కోతులు నన్ను అనుకరిస్తున్నాయి కదా, నేను చేసే పనే అవి కూడా చేస్తాయి అని గ్రహించాడు. కోతులు తన వైపు చూస్తున్నాయని నిర్ధారించుకున్నాడు. మెల్లగా తన తలపై ఉన్న పాత టోపీని తీశాడు. అది చూసి చెట్టుమీద ఉన్న కోతులన్నీ కూడా తమ తలల మీద ఉన్న కొత్త టోపీలను రెండు చేతులతో పట్టుకున్నాయి. రంగయ్య తన టోపీని గాలిలో తిప్పాడు. కోతులు కూడా అలాగే చేశాయి. ఇక ఇదే సరైన సమయం అనుకుని రంగయ్య తన చేతిలోని టోపీని ఒక్కసారిగా కోపంగా నేలమీదకు విసిరి కొట్టాడు. అంతే. మరుక్షణం చెట్టుమీద ఉన్న కోతులన్నీ తమ తలల మీద ఉన్న రంగురంగుల టోపీలను తీసి బలంగా నేలమీదకు విసిరేశాయి. ఆకాశం నుండి టోపీల వర్షం కురిసినట్లుగా ఉంది. రంగయ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా నేలమీద పడిన టోపీలన్నింటినీ ఏరి పెట్టెలో వేసుకున్నాడు. పెట్టె మూతను గట్టిగా బిగించి ఈసారి జాగ్రత్తగా భుజాన వేసుకున్నాడు. కోతులు ఆశ్చర్యంగా చూస్తుండగా
రంగయ్య ఒక చిన్న నవ్వు నవ్వి, బలం కంటే బుద్ధిబలమే గొప్పది అని అనుకుంటూ సంతోషంగా తన ఊరి వైపు వెళ్ళిపోయాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. బలంతో సాధించలేని పనులను ఉపాయంతో సులభంగా సాధించవచ్చు. అందుకే అంటారు, ఉపాయం ఉన్నవాడికి అపాయం ఉండదు అని.